2015-16 తర్వాత మనకి ఆన్లైన్ అంబానీ గారి దయ వల్ల నెట్ అందుబాటులోకి వచ్చిందో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ అయిపోయింది. దీనికి ఎస్పెషల్లీ కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి. రాధా ఎక్స్చేంజ్ అని ఉంది. దీనికి ప్రకాశం జిల్లా వన్ ఆఫ్ ది హార్డ్ కోర్ సెంటర్ అయిపోయింది. సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో రాధా ఎక్స్చేంజ్ మెయిన్ బుక్ ఇస్తున్నారు. వాళ్ళకంటే బెంగళూరులో ఉంటారు మెయిన్ వాడు. రాధా బుకింగ్ సింగరాయకొండ. నెక్స్ట్ సబ్లీజ్ ఉంటారు. మళ్ళీ ఏ పైన టాప్ అవుతుంటాడు అతనికి ఏమన్నా 50%, కిందోడికి 30%, నువ్వు తీసుకుంటే ఇంకో 30%. రాధా ఎక్స్చేంజ్లో మనం లాగిన్ అవ్వాలంటే ముందు వాడికి మనకు ఫస్ట్ మీకు 2 రోజులు 3 రోజుల్లో 1000 రూపాయలు పడితే 1000 రూపాయలు డబ్బులు వస్తాయి. 5000కి 5000 డబ్బులు వస్తాయి. 10,000కి 10,000 డబ్బులు వస్తాయి. 20,000 డబ్బులు ఇస్తారు. 20,000 వరకు మీకు అంతే వచ్చేస్తాయి. దాని తర్వాత మనం ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే పాత రోజుల్లో కాయరాజ కాయ ఆడడం గుర్తుందా? చుట్టూరు వాడే ఉంటారు 6 మనుషులు. ఎవడో ఒకటి వెళ్తాం మనం వచ్చి పెట్టంగా 4 ఆరుగులో ఒక డబ్బులు వస్తాయి. 2వ వాడికి వస్తాయి. మనం కూడా కాస్తాము, మన డబ్బులు పోతాయి. తిరా చూస్తే ఒక గంట చూస్తే 6 అంతా ఒకే టీం ఉంటారు. సేమ్ ఇదే పరిస్థితి. ఫైనల్గా అందులో డబ్బులు సంపాదించేవాడు ఎవడు లేడు. ఎవడైతే బుకింగ్ మేనేజ్ చేస్తున్నాడో వాడు డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. సింగరాయకొండలో నేను అది సింగరాయకొండ ఎస్ఐగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ జూనియర్ అసిస్టెంట్ ఒక ఆయన వెట్టింగ్ పోయి చివరికి అప్పులు పాలయ్యి 5 లక్షలు 6 లక్షలు అప్పులు పాలయ్యి ఎవడు చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అదే మన శానంపూడిలో ఇంకొక అతను వచ్చేసి హెల్త్ అసిస్టెంట్. వాడు కూడా ఎవడు చెప్పలేక చివరికి వాడు ట్రైన్ కింద పడ్డాడు. మచ్చుకు చాలా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఇక్కడ కూడా రాదు మన దాంట్లో బెట్టింగ్ ఉన్నాయి. ఎవరైనా బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడే మాకు దృష్టికి వచ్చినా మాది కొన్ని పేర్లు ఉన్నాయి. బుకీలు ఎవరైనా ఉన్నారా కానీ తొక్కి తాట తీస్తాం. చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 and 4 ప్రకారం వాడి మీద శిక్షార్హులు అవుతాడు. ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్ ఇచ్చేస్తాం. ఐటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఎవడైనా మళ్ళీ మోరెవరు వాళ్ళ ఆస్తులు తీసుకొని వాళ్ళ పిల్లం పేరు మీద వాళ్ళ తండ్రి పేరు మీద కొంటా ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ ఆస్తులు ప్రాపర్టీ అటాచ్మెంట్ ఇస్తాయి. నవేడేస్ ఆన్లైన్ బెట్టింగ్ జ్వరాలు పోవద్దు. మట్కాలు కొత్తగా ఉండిద్ది. సింగిల్ లాటరీ అవి కూడా ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయి. వాట్సాప్ టెలిగ్రామ్ యాప్ల్లో ఒక చిన్న గ్రూప్లో ఉంటాయి. అందులో వాడే ఒక లింక్ పంపిస్తారు. ఏపీకే ఫైల్ పంపిస్తారు. అదంతా ఫ్రాడస్టర్ యాప్. మీరు పొరపాటు ఫస్ట్ మిమ్మల్ని ప్రేరేపించడానికి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి కోసము మీకు డబ్బులు ఫస్ట్ ఇస్తారు. దాని తర్వాత ఇంట్లో మనం అప్పులు చేస్తాము, దొంగతనాలు చేస్తాము. మన ఇంట్లో మనం తెలియకుండా పెళ్ళాం పెట్లో బాగా నగలు మనం తాకట్టు పెడతాము. కనపడిన డబ్బులు అడుగుతాము. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ వాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కానీ తెలీదు వీడు అందులో కూరుకుపోయాడని. ఎవడు బయటికి లాగలేరు. దయచేసి యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. 5,000కి 2,000కి 10,000 డబ్బులు వస్తాయని చెప్పేసి మీరు కానీ ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళారంటే మనకి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. మీరు రీసెంట్గా చూస్తూనే ఉన్నారు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు ఎవరైతే మన ముఖ్య ప్రముఖులు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడ్డాయి. నాన్ బెయిలబుల్ కేసులో వాళ్ళకే ఆటోమేటిక్గా అందులో బయటపడే పరిస్థితి లేకుండా ఉంది. సామాన్య ప్రజలు మనకు అవసరమా? ఏ రోజుకి ఆ రోజు కూలి చేసిన వాళ్ళకి రోజుకి 500-1000 రూపాయలు సంపాదించుకుంటే పిల్లం పిల్లకి ఇంట్లో మంచి కూడు, ఒక పిల్లకి బట్టలు, ఒక చిన్న నగ చేయించుకుంటూ ఉంటాం. ఇంత నగ ఇంత భద్రత చేసుకున్న తర్వాత ఎవడో ఒక పనికి మాలినోడు వాడు ప్రాపగేట్ చేయడం వల్ల వాడిని చూసి నువ్వు తయారైపోయి మనం సంపాదించుకున్న సేవింగ్స్ అన్నీ మన బెట్టింగ్ యాప్ పెట్టామంటే మటుకి మన జీవితము. నువ్వు ఒకటి చనిపోతే ఇంటికి పెద్ద చనిపోయాడు అంటే ఆటోమేటిక్ ఇల్లంతా అందరూ ఆత్మహత్య చేసుకోవాల్సిందే. అప్పుడు దాకా అన్నం పెట్టాల్సిన తండ్రి ఉండడు, భర్త ఉండడు. వాళ్ళు ఆళ్ళ పాల చూడరు. ఆడదాన్ని రకరకాలు చూస్తారు. వాళ్ళకి ఆత్మశోభతో ఎవరు మానసిక స్థైర్యం కోల్పోతే ఒకనొకటైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి యువత అదేవిధంగా ఎవరైతే కూలి పని చేసుకుంటారో వచ్చే రూపాయిని జాగ్రత్తగా సేవింగ్ చేసుకోండి తప్ప మీరు క్రిప్టో కరెన్సీ దాంట్లోకి అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ జోలు మటుకు ఎవరు పెట్టమాకండి. అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మాకు సమాచారం ఉంది. కనిగిరి మండలం పైన సిఐ గారికి 3 మండలాల మీద సమాచారం ఉంది. వాళ్ళని తీసుకొచ్చి చట్ట ప్రకారం చిన్న యాక్షన్ తీసుకుంటాము. వాడు నాన్ బెయిలబుల్ సెక్షన్ జైలుకి వెళ్తాడు. మళ్ళీ బయటికి కూడా రాడు. 2 కేసులు బుక్ చేసిన తర్వాత ఎక్స్టర్మెంట్ యాక్ట్ ఉండిద్ది. జిల్లా బహిష్కరణ చేస్తాము. ఇన్ని రకాలు ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీ డబ్బులు పోగొట్టుకోమాకండి. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపించింది, పొరపాటున పెట్టారు ఆన్లైన్ గేమ్ అయినా పెట్టుండే 1930 కాల్ చేస్తే ముందు ఆ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అర్థమైందా? ప్రమాణం చేయండి. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. మేము
మేము ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉంటాము. మేము మట్కా జోదము ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళు మా అమౌంట్ ను మేము అందులో పెట్టి మేము మోసపోము. హ్యాండ్ డౌన్. దయచేసి రిక్వెస్ట్, ఎవరైనా కుర్రోళ్ళు చెప్తా ఉన్నాము, ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ యువత మాత్రం పర్టికులర్గా 14 నుంచి 25 సంవత్సరాల యువత మాత్రమే పెడుదోవ పడుతున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అంటే చదువుకునే పిల్లకాయలు కావచ్చు, పనిచేసే పిల్లకాయలు కావచ్చు, కూలి పని చేసుకుంటున్నారు. వాడికి ఎవరితో వచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. దయచేసి దాన్ని నమ్మి మోసపోతే ఈ కుటుంబం రోడ్డు పడతాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఈ కార్యక్రమాన్ని మెయింటైన్ చేసిన మన ఏరువారిపల్లి సర్పంచ్ మన రమేష్ గారికి, మన గ్రామస్తులందరికీ నా నమస్కారాలు.